మహాశివరాత్రిని పురస్కరించుకుని నర్సీపట్నంలోని ఉత్తరవాహిని బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం, బొడ్డేపల్లి శివాలయం, పెద్ద చెరువు వద్ద గల శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంతో పాటు పలు శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వారు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు పులిహోర, మజ్జిగ వితరణ చేశారు. ఆలయాల వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఉత్తరవాహిని వద్ద పాకలపాడు గురుదేవులు ఆశ్రమం వద్ద భారీగా తరలివచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మకుమారుల ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాల దర్శనం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి హాజరైన జ్యోతిర్లింగ ప్రదర్శనను ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ క్యాంపులు, పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నైన్ కొండాల ఒక్కో మొక్క ఎలాగా 10 రూపాయలు దిట్టు అనకాపల్లి జిల్లా బలిఘట్టం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి బ్రహ్మలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం చరిత్ర చెప్పుకోవాల్సి వస్తే పూర్వం ఈ త్రిశూల పర్వతం బలిచక్రవర్తి విశేషంగా యజ్ఞం గావించినటువంటి స్థలం. అందువల్ల యజ్ఞం గావించినటువంటి స్థలం బలిచక్రవర్తి తపస్సు చేయడం వల్ల బలిఘట్టం అనేటటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా ఆ తపస్సుకి ప్రతిఫలంగా బ్రహ్మే వచ్చి స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతోంది.
అందువల్ల బ్రహ్మచే ప్రతిష్ఠించినటువంటి స్వామివారిపై బ్రహ్మలింగేశ్వర స్వామిని, అదేవిధంగా బలిచక్రవర్తి యజ్ఞం చేసినటువంటి స్థలం కాబట్టి బలిఘట్టం అని వచ్చింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశేషంగా మహాశివరాత్రి మహోత్సవాలు అనేటటువంటి ఈ దేవాలయం నందు నిర్వహించబడుతుంది. సుదూర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ సౌకర్యార్థం వారికి కావాల్సినటువంటి అభిషేకములు కావచ్చు, ప్రత్యేక దర్శనములు కావచ్చు, స్వామివారికి లింగోద్భవకాల రుద్రాభిషేకాలు కావచ్చు, పంచామృతాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన అనేటటువంటిది ఈ సంవత్సరం కూడా చేయడం జరిగి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అందరూ భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు.